నమస్కారం ఎల్జీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రధానితో చంద్రబాబు భేటీ, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ. ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్, ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు. కేసీఆర్ కు మరో భారీ షాక్, కాంగ్రెస్ లోకి 6 ఎమ్మెల్సీలు. తెలంగాణకు రెయిన్ అలర్ట్, ఈ నెల 7-8 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రుల్ని కలిశారు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధాని మోడీతో భేటీలో ముఖ్యంగా 7 అంశాలపై చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి స్వల్ప కాలానికి ఆర్థికంగా చేయూతనివ్వమని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రాజధాని అమరావతి ప్రాంతాల్లో ముఖ్యమైన మౌలిక వస్తువులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించాలని కోరారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు, రాష్ట్రాలకు మూలధనం వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరిపి రోడ్లు, బ్రిడ్జిలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు. చంద్రబాబు బుందేల్ఖండ్ ప్యాకేజ్ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు సాయం చేయాలని కోరారు. అలాగే దుగ్గరాజపట్నం పోర్ట్ పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతను అందించాలన్నారు చంద్రబాబు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని, వచ్చే ఆదాయం జీతాలు, పింఛన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదని కేంద్రం చేయూత ఇవ్వాలని కోరారు. మిగిలిన రాష్ట్ర సమస్యల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, జలవనరులు, రోడ్లు, రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కేంద్రం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడడం కష్టమన్నారు ముఖ్యమంత్రి. ప్రధాని మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ బలమైన పవర్ హౌస్గా అవతరిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనుంది. ఉచిత ఇసుకపై గనుల శాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఈ మార్గదర్శకాలు అమలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను రూపొందించింది. ఇకపై ప్రభుత్వం రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని నిర్ణయించింది. ఇప్పటి వరకు టన్ను ఇసుకను 475 రూపాయలు చొప్పున విక్రయించగా ఇందులో కాంట్రాక్టర్ తవ్వకాలు, రవాణా ఖర్చు 100 తీసేస్తే మిగిలిన 375 రూపాయలు ప్రభుత్వానికి వచ్చేది. తాజా నిర్ణయం ప్రకారం 375 కాకుండా కేవలం 88 మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ డబ్బులు కూడా స్థానిక సంస్థలకు జమ చేయనున్నారు. ఇందులో సేనరేజ్ ఛార్జ్ కింద 66 రూపాయలు టన్నుకు తీసుకుంటున్నారు. ఈ 66 రూపాయలను నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతుంది. 19.80 జిల్లా ఖనిజ నిధి కింద వసూలయ్యే మొత్తం రీచ్ ప్రాంత అభివృద్ధికి జిల్లా ఖాతాలోకి వెళుతుంది. 1.32 గనుల శాఖలో ఖనిజ అన్వేషణ ట్రస్ట్కు వెళ్లనుంది. గతంలో ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక ప్రతి టన్నుకు 287 భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండియు వాహనాల నిర్వాహకులేనని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రేషన్ డోర్ డెలివరీ పేరుతో 9,260 వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో పౌర సరఫరాల సంస్థకు 1,500 కోట్ల నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎండియూల ద్వారా రేషన్ పంపిణీ చేయడంపై త్వరలోనే చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రేషన్లో భాగంగా పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె ప్యాకెట్లు బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె, ఇతర ప్యాకెట్ల పంపిణీ నిలిపివేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రస్తుతం నిలిపేసిన పంచదార, కందిపప్పు, ఇతర వస్తువుల్ని త్వరలోనే రేషన్ కార్డుదారులకు అందజేస్తామన్నారు మంత్రి. రేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. 7,615 మెట్రిక్ టన్నులు సీజ్ చేశాం ఒక్క రోజులోనే. ఈ రోజున మళ్ళీ ఉదయం నుంచి ప్రారంభించాం. ఒక 3 చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరుకుతున్నాయి. ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం, ఒక కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఆ మార్పు ప్రజలు కోరుకున్నారు. ఆ మార్పు మేము చేసి చూపిస్తాం. కాకినాడ పోర్ట్ అంటేనే అందరు భయపడుతున్నారు. ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళారంటే సొంత వెసల్ మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎంత రైస్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయిపోయిందో ఆఫ్రికా దేశాలకి మీకు అర్థం అవుతుంది. సొంత వెసల్ మెయింటైన్ చేసుకునే స్థాయికి వీళ్ళు ఎదిగారు. ఇతర దేశాల్లో వీళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు సరుకు తీసుకొస్తున్నారు. స్థానిక పోలీసు అధికారులు కూడా చెప్పాం. టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని గత 10 రోజుల నుంచి, అంటే నా పర్యటన ఉందని తెలుసుకుని 3-4 రోజుల నుంచి కూడా చాలా స్టాక్స్ లిఫ్ట్ చేసేశారు. ఇది చాలా పెద్ద కార్టెల్ ఏర్పడ్డారు. కాబట్టి వీళ్ళందరి పైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. అందులో ఏమాత్రం కూడా హెసిటేట్ చేసేది లేదు. లావాన్ ఇంటర్నేషనల్, రెండోది అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ అంటున్నారు. అది బీబో వాళ్ళు టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నారు.
మూడోది విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్, నాలుగోది సరళ ఫుడ్స్, ఐదోది సాటెక్స్ ఇండియా. ఈ విఎస్ రాజు గోడౌన్స్ లో మాకు మన ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఆధారాలు, అంటే ఈ స్టాక్ కి సంబంధించిన స్లిప్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. సరుకు లేదు కానీ అక్కడ గోడౌన్ లో మాకు దొరికినాయి కాబట్టి టాలీ చేసి చూస్తే 2023-24 సంబంధించిన సరుకుగా దాన్ని నిర్ధారించాం. కాబట్టి వాళ్ళపైన కూడా కేసులు పెట్టి ముందుకెళ్తున్నాం. కొంతమంది చాలా పెద్దవాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు మీరు చేశారు, ఇప్పుడు మాత్రం జరగదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మాకున్న గోడౌన్స్ కానివ్వండి, ప్రైవేట్ గా తీసుకున్న గోడౌన్స్ లో కానివ్వండి, ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో, ఏ విధంగా రవాణా జరుగుతుందో, వీటన్నిటిపైన కూడా డెఫినెట్ గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని కొన్ని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది, వ్యవస్థీకృత మాఫియా, మామూలుగా లేదు. సామాన్యుడి పొట్టగొట్టి 39 రూపాయలు పర్ కిలో బియ్యం మీకు సరఫరా, మేము కొని మీకు ఇస్తుంటే రూపాయికి 8 రూపాయలకి 10 రూపాయలకి ఈ దళారులు వచ్చి ఈ మాఫియా ఏర్పాటు చేసి ఒక కార్టెల్ గా వీరు ఏర్పడి కాకినాడ పోర్టుని అడ్డగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక భారీ దందాకి వీళ్ళు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావుకు వర్ష షాకులు తగ్గుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డేలాపడ్డ కేసీఆర్ కు నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు బీఆర్ఎస్ విలువలాడుతోంది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజ్ సారయ్య, దండే బెట్టల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రాగానే అర్ధరాత్రి ఆయన నివాసంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. దండే బిట్టల్ ఆదిలాబాద్ లోకల్ బాడీ, భానుప్రసాద్ కరీంనగర్ లోకల్ బాడీ, ఎంఎస్ ప్రభాకర్ రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీ, బొగ్గవరపు దయానంద్ గవర్నర్ కోట, ఎగ్గే మల్లేశం ఎమ్మెల్యే కోట, బశ్వరాజ్ సారయ్య గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. శుక్రవారం అమావాస్య కావడంతో గురువారం రాత్రి వీడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. వీరి చేరికతో మండలంలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన సీనియర్ నేత కె కేశవరావు ఆ పార్టీకి గత కొంతకాలంగా దూరంగా ఉండగా నిన్న ఢిల్లీలో అధికారికంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో 10 ఏళ్ల తర్వాత కేకే మళ్లీ తన సొంత గూటికి చేరుకున్నట్లయింది. ఈ క్రమంలోనే కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ఖడ్కు అందించారు. అయితే రాజకీయాల్లో సీనియర్గా ఎంతో అనుభవం ఉండగా బీఆర్ఎస్ పార్టీలోనూ కేసీఆర్ 10 ఏళ్ల ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో కేకే సలహాలు, సూచనలు ఖచ్చితంగా ఉండేవి. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆయనకు సముచిత స్థానం కల్పించాలని యోచిస్తోంది. ఆయనకున్న రాజకీయ పాలనాపరమైన అనుభవాలను వినియోగించుకునేందుకు గాను ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడాల్సింది. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలని, ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం పనిచేస్తామని, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలనేదే తమ ఉద్దేశం అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తదితర మంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని విభజన చట్టంలోని పలు అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని, విభజన హామీలను త్వరగా నెరవేర్చడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి బృందం కేంద్రానికి విజ్ఞప్తులు చేసింది. ఈ మేరకు మోడీకి, అమిత్ షాకి పలు వినతి పత్రాలు సమర్పించింది. కేంద్ర పెద్దలతో భేటీ అనంతరం మీడియాకు రేవంత్ రెడ్డి బృందం సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశాలకు సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు విభజన చట్టంలో ఉన్న అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అనంతరం భేటీలో కేంద్రానికి చేసిన విజ్ఞప్తులను, వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. 1, 2 కాకుండా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద డిమాండ్ లిస్ట్ ఇచ్చినట్లు భట్టి తెలిపారు. స్థానిక కలెక్టరేట్ జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ నందు డిఆర్ఓ జె ఉదయ్ భాస్కర్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సభ్యులతో ప్రపంచ జనాభా దినోత్సవం 2024ను పురస్కరించుకుని చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ తల్లి మరియు బిడ్డ శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ మరియు బిడ్డకు మధ్య అంతరం ఉండాలన్నారు. ఇందుకు అర్హులైన దంపతులను గుర్తించి వారి కుటుంబ నియంత్రణ పద్ధతులు ప్రారంభించేలా ప్రోత్సహించాలన్నారు. బిడ్డకి ఎడమ కనీసం 3 సంవత్సరాలు ఉండాలని, వెంటనే కాన్పులైతే ఎనిమియా కారణంగా మాతృమరణాలు సంభవించే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నారు. జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రత్యేకమైన బాక్సులను ఏర్పాటు చేసి వాటిలో నిరోధ్, నోటి ద్వారా తీసుకునే మాత్రలు, ఎమర్జెన్సీ పిల్స్ ఉంచడం జరుగుతుందని, అవసరమైన వారు వాటిని వినియోగించుకోవచ్చన్నారు. పిల్లలు పుట్టకుండా మగవారు వెసెక్టమీ ఆపరేషన్ చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు.
ఆంతర ఇంజెక్షన్లపై విస్తృత ప్రచారం నిర్వహించారన్నారు. ఒకసారి ఈ ఇంజెక్షన్ చేయించుకుంటే 3 నెలల కాలం పనిచేస్తుందని, ఇది సురక్షితమైనదని తెలిపారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఇంజెక్షన్ వేయించుకోవాలని సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం ప్రచార కార్యక్రమాలు జూన్ 1 నుండి ప్రారంభించడం జరిగిందని, జూలై 24 వరకు ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూలై 11 నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా ఈ ప్రచార కార్యక్రమాలను 3 విడతల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. గర్భ నిరోధానికి ఆంతర ఇంజెక్షన్లపై వాల్ పోస్టర్లు, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సి నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య సంయుక్తంగా వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లాలోని తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాలైన కోర్టు కేసులకు సంబంధించి సరైన రీతిలో డిస్పాన్సర్లను దాఖలు చేయాలన్నారు. కోర్టు కేసులు డిస్పాన్సర్లకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజాసేవకులుగా ఉన్న మనం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నిబద్ధతతో పనిచేసి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. భూసేకరణ, 22A కమ్యూనిటీ సర్టిఫికెట్లు జారీ, మీకోసం ఫిర్యాదుల పరిష్కారం, పట్టాల సబ్ డివిజన్లు, పాస్బుక్లు జారీ, ఇంటింటికి రేషన్ పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని, కొన్ని ఫైల్స్లో జాప్యం ప్రజలకు అపోహను కలిగిస్తాయని, ఇటువంటి వేరే సమస్యలకు దారితీస్తాయని తెలిపారు. కమ్యూనిటీ సర్టిఫికెట్ల జారీకి త్వరితగతిన విచారణ పూర్తి చేసి సర్టిఫికెట్ల జారీ వేగవంతం చేయాలన్నారు. అలాగే మీకోసం ఫిర్యాదులు నిర్ణీత గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఇంటింటికి రేషన్ సరఫరా చేసే MDL ద్వారా ఈ నెలలో బియ్యం 1 మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కందిపప్పు, పంచదార ఇటీవల గోడౌన్ల పరిశీలనలో తూకం తగ్గుదల కారణంగా ప్రభుత్వం ప్రస్తుతానికి ఒక బియ్యాన్ని మాత్రమే పంపిణీకి ఆదేశించారని తెలిపారు. MDU వాహనాల్లో తూనికి యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఒకసారి తనిఖీ చేయాలన్నారు. తేడాలుంటే ఆ మిషన్ స్థానంలో వేరొక తూని యంత్రాన్ని మార్పుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కరరావు, కలెక్టరేట్ సెక్షన్స్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. The local officers, CROs, they maintain neutrality. Once they maintain that neutrality, they take some side and they talk in the field something else and they report something else to this office. Creates lot of problems. This can be avoided only when the MROs are having complete understanding of the field level problem and the intention to solve the issue. ఈ రెండు ఉన్నప్పుడు మనకి చాలా ఇష్యూస్ ప్రాబ్లం లేకుండా ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ బీ అలర్ట్ ఆన్ దిస్ ఇష్యూ. Without any taking sides. Basing on the merits of the issue, try to solve that and also report that facts properly to this office. In the court cases, 64 cases where counters to be filed. అవన్నీ కూడా జాగ్రత్తగా మీరు దయచేసి ఫైల్ చేయించండి. ప్రతి ఇష్యూలో కూడా దట్ ఈస్ మై అబ్జర్వేషన్ దట్ వీ నీడ్ టు అటెండ్ ప్రాపర్లీ. చిన్న చిన్న సబ్ డివిజన్స్ లేకపోవడం వల్ల మనకి పెండింగ్ ఉంది. ఇట్స్ బీన్ పెండింగ్ ఫర్ సో లాంగ్ అట్ తహసీల్దార్స్ ఆఫీస్ ఆర్ ఆర్డీఓ ఆఫీస్.
అని చెప్పి ఒక చిన్న గ్రీవెన్సెస్ రైజ్ చేస్తారు. కల్కి 2898 ఏడి చిత్రం ఓవైపు కాతుల వర్షం కురిపిస్తూనే మరోవైపు రికార్డులను తిరగరాస్తోంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ నాగశ్విన్. ఇక లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇందులో కీలక పాత్రలో నటించారు. మొత్తానికి కల్కితో తిరిగి ఫామ్లోకి వచ్చిన ప్రభాస్కి తన పెద్దమ్మ కృష్ణరాజ్ భార్య శ్యామలాదేవి ఓ రిక్వెస్ట్ చేశారట. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంపై ఓ సినిమా చేయమని ప్రభాస్ను కోరతానని ఆమె అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద క్షత్రియ సేవాసం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలో శ్యామలాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు పాత్రను కృష్ణరాజు గారు చేద్దామనుకున్నారు. ఆయన నా పాత్రలో చూడాలని మా అందరి కోరిక. కానీ ఆ తర్వాత కృష్ణ గారు చేశారు. చాలా మంచి సినిమా, పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ క్యారెక్టర్లో ప్రభాస్ను చూడాలని అభిమానుల కోరిక. వారి విన్నపాన్ని నేను బాబుకు విన్నవిస్తాను. ఆ క్యారెక్టర్కు ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్ని చేయమని కోరుతాను. ప్రభాస్ని ఈ పాత్రలో చూస్తే సీతారామరాజు మళ్లీ పుట్టినట్లుగా అనిపిస్తుందని అభిమానులు అంటున్నారు. అది కూడా నేను ప్రభాస్ చెప్తానంటూ శ్యామలాదేవి అన్నారు. సీతక్క గారికి కూడా మా మాట మన్నించి వచ్చినందుకు ఆవిడకి కూడా మా ధన్యవాదములు. ఇంకో విషయం ఏంటంటే కమిటీ వారందరూ ఒకటి కోరారు. ఇప్పుడు కృష్ణరాజు గారు చేద్దాం అనుకున్నారు. ఆయన ఆ క్యారెక్టర్లో చూడాలని మా అందరి కోరిక. అలాగే తర్వాత కృష్ణ గారు చేశారు. చాలా మంచి మూవీ, ఎంతో హిట్ అయింది. ఎన్నో సంవత్సరాలు అయిపోయాక ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఒకసారి రిపీట్ అయ్యి మా ప్రభాస్ గారిని చూడాలని వాళ్ళందరూ కోరిక. వాళ్ళందరూ విన్నపం నేను బాబుకు వినిపిస్తాను. ఆ క్యారెక్టర్ ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్ గారిని చేయమని కోరుతాం. మళ్ళీ ఇంకో సీతారామరాజు మళ్ళీ పుట్టాడు అని అనిపించేలాగా మాకు ఆ ప్రభాస్ గారిని చూస్తే అనిపిస్తుందని నాగరాజు గారు, మా నాగరాజు గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అది కూడా నేను బాబుకి తెలియజేస్తాను. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి గురించి ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ మహానుభావుడు, మన్యం వీరుడు. T20 ప్రపంచ కప్ కైవసం చేసుకుని భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. గురువారం మొత్తం టీమిండియా ప్లేయర్లు సంబరాల్లో మునిగిపోయారు. ఫ్యాన్స్ను ఉత్సాహపరుస్తూ గడిపారు. బార్బడోస్ నుంచి 15 గంటల ప్రయాణం తర్వాత టీమిండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీలో ల్యాండ్ అయింది. అనంతరం హోటల్లో ఫ్రెష్ అప్ అయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అంతకుముందు హోటల్ వద్ద బ్యాండ్ శబ్దాలకు డాన్సులు చేశారు. ఆ తర్వాత భారత క్రికెట్ ప్లేయర్లు ముంబైలో అడుగుపెట్టారు. ప్రపంచ కప్ గెలిచి తొలిసారి ముంబై గడ్డపై అడుగుపెట్టి టీమిండియాకు అపూర్వ స్వాగతం లభించింది. వారు ప్రయాణించిన విమానానికి 2 వైపుల నుంచి వాటర్ ఇంజన్లతో నీరు కుమ్మరించి వెల్కమ్ చెప్పారు. విజయోత్సవ ర్యాలీ సాగిన మెరైన్ డ్రైవ్ రోడ్ జనసంద్రాన్ని కల్పించగా అనంతరం వాంకడేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీమిండియా ప్లేయర్లు భావోద్వేగానికి గురయ్యారు. ఇక వాతావరణ విషయానికి వస్తే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూలై 7-8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. జూలై 7న ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలోను, జూలై 8 సోమవారం మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వీటితో పాటు ఇతర జిల్లాల్లోనూ ఎదురుగాలుతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. అటు గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మంతో పాటు పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగర శివారులోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పహాడీ షరీఫ్, తుక్కుగూడ, బాలానగర్, బిఎన్ రెడ్డి నగర్లో మోస్తరు జల్లులు పడ్డాయి. నైరుతి రుతుపవనాలతో ఉపరితల గాలులు వీస్తున్నాయని, గురువారం నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికీ ఐఎండీ అంచనా వేసింది. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.